ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 24 నుండి 26 వరకు వాక్యము. యోహాను సువార్త 12వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 24 నుండి 26 వరకు వాక్యము. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కాని అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపకోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి మరొక సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలను స్తుతులను చెల్లిస్తూ మరికొంత సమయము దేవుని యొక్క వాక్యమును గురించి ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి వాక్యములో యేసయ్య చెప్తున్నట్లుగా, నన్ను సేవింపకోరువాడు నన్ను అనుసరింపవలెను అనేటువంటి మాటను మరలా కొంతసేపు ధ్యానం చేద్దాం. నిన్నటి దినమున యేసయ్యను అనుసరింపాలని ఆశ కలిగిన వాడు తనను తాను త్యజించుకొని యేసయ్యను అనుసరించాలి అని యేసుక్రీస్తు వారు ఆహ్వానించారు. అదేవిధంగా మరలా ఈనాటి వాక్యములో యేసయ్య చెప్తున్నారు కదా, నన్ను సేవింపుకోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును అని యేసుక్రీస్తు వారు మరలా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అనుసరించుట చెప్పబడినట్లుగా యేసుక్రీస్తు వారిని అనుసరిస్తే మనకు వచ్చేటువంటి లాభము ఏంటి అని అంటే, మనము దేనికోసమైతే ప్రయాణం చేస్తున్నామో, దేనికోసమైతే ప్రయాసపడుతున్నామో, దేనిని వెతుకుచున్నామో, లోకపరంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, రెండింటిని మనము యేసుక్రీస్తు వారి వద్ద పొందగలము. యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, ఊహకు అందిన దానికంటే మరింత ఎక్కువగా యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు దయచేయగలరు. కానీ దానికి ముందుగా ఒక మనుష్యుడు ఇవన్నీ పొందుకోవాలనంటే తప్పక ఆయనను అనుసరించాలి. ఆయన వెళ్ళే మార్గంలోని వెళ్ళాలి. ఆయన వలె జీవించాలి. ఆయన వలె అద్భుత కార్యములు చేయగలిగినటువంటి పరిస్థితికి రావాలి. ఆయన యొక్క మనస్సులోనికి, ఆయన యొక్క ఆలోచనలోనికి మనము రూపాంతరము చెందాలి. ఎందుకంటే ఆయనను అనుసరించే వారమైతే ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడో అన్నిటిని మనము చూసి తెలుసుకొని నేర్చుకొని మనం దానిని బట్టి జీవించడానికి దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆహ్వానము. ఈ ఆహ్వానమును అందుకున్నటువంటి మనమందరం కూడా ఆయనకు నచ్చినట్లు జీవిస్తే మనమందరం కూడా గౌరవింపబడతామంట. మనమందరము కూడా బహూకరింపబడతాము. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదము ఎలా ఉన్నదో మనకు తెలియదండి. ఆయన మన కొరకు దాచించినటువంటి బహుమానము ఎలా ఉన్నదో మనము తెలుసుకోలేదు. కానీ అది దేవునికి మాత్రమే తెలిసి ఉన్నది. లోకమును అనుసరించేవాడు లోక సంబంధి అయితే, దేవుని అనుసరించేవాడు దేవునికి చెందినవాడు. శరీరపరముగా కార్యములు జరిగించేవాడు శరీర సంబంధియు, ఆత్మ ప్రకారముగా జీవించేవాడు ఆత్మ సంబంధినై ఉన్నాడని వాక్యం మనతో చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే మొదటిగా యేసుక్రీస్తు వారిని అనుసరించాలి అని ఆశ కలిగిన వాడు ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిగా తనను తాను త్యజించుకోవాలి అని మనము నిన్నటి రోజున ధ్యానం చేశాం. ఈరోజు రెండవదిగా యేసుక్రీస్తు వారిని అనుసరించాలి
అని అనుకున్నటువంటి వ్యక్తి చేయవలసింది ఏంటి అని అంటే, మనకు ఉన్నటువంటి దోషములను, మనకున్నటువంటి ఆశలను, మనలో ఏదైతే దేవుని సన్నిధికి రావటానికి ఇబ్బందిగా ఉన్నదో దానిని విడిచిపెట్టి రావాలి. చిన్న ఉదాహరణ ఆలోచించేద్దాం. లేవీని దేవుడు పిలిచినప్పుడు లేవి ఎక్కడ కూర్చున్నాడు? సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. అయితే అటుగా వెళ్తున్నటువంటి యేసుక్రీస్తు వారు లేవితో చెప్పిన మాట, లేవి నన్ను అనుసరింపు అన్నాడండి. లేవి వెంటనే ఏం చేశాడు అంటే, లెగిచి ఆ స్థలమును విడిచిపెట్టి యేసయ్యతోటి నడవటం మొదలుపెట్టాడు. అదే కనుక లేవి యేసయ్యను అనుసరించడానికి సిద్ధపడి ఆ స్థలమును విడిచిపెట్టడానికి సిద్ధపడకపోతే యేసయ్యను అనుసరించేవాడా? యేసయ్య మహిమను, యేసయ్య శక్తిని, అద్భుతములను చూడగలిగేవాడా? అంటే ఒక మనుష్యుడు తను ఏ స్థితిగతులలో ఉన్నాడో, ఎక్కడ బంధింపబడి ఉన్నాడో, ఎక్కడ బలహీనుడిగా ఉన్నాడో, ప్రతి పరిస్థితిని యేసయ్య కొరకు విడిచిపెట్టగలగాలి. విడిచిపెట్టిన రోజున ఆయన నడిపిస్తూ ఉండగా వచ్చేటువంటి ఆనందము, సంతోషము, సమాధానము ఈ లోకంలో నీకు ఎక్కడా దొరకదు. ఆయనను అనుసరించే వాడికే ఆ అనుభవము దొరుకుతుందండి. అందుకని మోషే గారితోటి దేవుడు చెప్పాడు కదా, మోషే నీవు నిలుచున్నటువంటి స్థలము పవిత్రమైనది కనుక నీ చెప్పులు విడిచి ముందుకు రా. అంటే ఒక మనుష్యుడు తన పాపమును విడిచిపెట్టకుండా, తనకున్నటువంటి ఆశలను, వ్యసనాలను, వ్యామోహాలను విడిచిపెట్టకుండా యేసయ్యను అనుసరించడానికి ఎలాంటి అర్హత లేదండి. అనుసరించటానికి నీకు మనసు ఉండాలి, విడిచిపెట్టడానికి మనసు ఉండాలి. అందుకొరకు ఒక మనుషుడు ఎలా ఉండాలనంటే సిద్ధపడి ఉండాలంట. దేనికి సిద్ధపడాలి అంటే, యేసయ్యతో నడిచేటువంటి జీవితంలో కష్టం రావచ్చు, బాధలు రావచ్చు, కన్నీళ్లు రావచ్చు, ఆకలి దప్పులు ఉండొచ్చు, ఉండటానికి ఇల్లు ఉండకపోవచ్చు, అనేక శ్రమలు రావచ్చు. అయినప్పటికీ కూడా నేను యేసయ్యనే అనుసరిస్తా. అది సిద్ధపాటు అంటే. ఆ సిద్ధపాటు కలిగిన రోజున ఆయన ఇచ్చేటువంటి ఆనందము ఉన్నతంగా ఉండబోతుంది. మరి ఇటువంటి ఆనందము ఎంతమందికి కావాలి అంటే, ప్రతి మనిషికి కూడా కావాలి అనే చెప్తాం. కానీ యేసయ్యను అనుసరిస్తున్నావానంటే జవాబు ఏమై ఉన్నది? అనుసరిస్తున్నావా లేదా అంటే, ఒక మనుషుడు ఏం చెప్పాలి? అనుసరిస్తున్నానని చెప్పాలి, లేదంటే అనుసరించట్లేదని చెప్పాలి. అంతేకాని ఎస్ యేసయ్యను అనుసరిస్తున్నా ఎంతవరకు అనంటే 50%. ఆదివారం మాత్రమేనా అనుసరించడం అంటే? గుడికి వచ్చినప్పుడు మాత్రమేనా ఆరాధన చేయటం అంటే? పరిశుద్ధత గుళ్ళో ఉన్నప్పుడు మాత్రమేనా? కాదు కదా. యేసయ్యను అనుసరించేవాడు రాత్రనక పగలనక ఏ సమయమందైనా సరే తన జీవితంలో తొణికెసలాట ఉండదండి. యేసయ్యను అనుసరించేటువంటి వాడు చెట్టు వలె స్థిరముగా నాటబడిన వాడే ఉండాలి, కానీ గాలికి ఊగేటువంటి కొమ్మలాగా ఉండకూడదు. కొమ్మ ఊగిద్ది, చెట్టు ఊగిద్దా? ఊగదు కదా. ఎందుకనంటే చెట్టు స్థిరముగా నాటబడి ఉన్నది కనుక గాలి వచ్చినా ఊగదు, కానీ ఊగేదేంటి? కొమ్మ. మనము చెట్టులాగా యేసయ్యను అనుసరించి వేళ్ళున్నుకున్నటువంటి పరిస్థితులు మనం బ్రతకాలి, అంతేకాని గాలికి ఊగేటువంటి కొమ్మల వల్ల మనము ఉండకూడదు. యేసయ్యను అనుసరించేవాడు పరిపూర్ణముగా అనుసరించాలంట. ఒకసారి మనం వాక్యం తీసుకుంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, మనము పరిసర గ్రామములకు పోవుదము రండు, అచ్చట కూడా నేను సువార్తను ప్రకటింపవలేను, ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నారండి.
అయితే ఇప్పుడు నేను యేసయ్యను అనుసరించాలనుకుంటున్నా. ఎందుకు అనుసరించాలనుకుంటున్నావు అంటే యేసయ్య చెప్తున్నాడు కదా, మనము పరిసర గ్రామములకు పోవుదము రండు, అచ్చట కూడా నేను సువార్తను ప్రకటింపవలేను, ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని, ఇందుకొరకే నేను పంపబడి తిని అని యేసయ్య తెలుసుకున్నారు. ఆయనకు తెలుసుకున్నటువంటి ఆయన విధి నిర్వహణలో ఆయన పరిపూర్ణముగా ఎప్పుడు కూడా సిద్ధపడి ఉన్నారు. మరి యేసయ్యను అనుసరించేటువంటి వ్యక్తి మొదటిగా తనను తాను త్యజించుకోకుండా, సిద్ధపడకుండా, తన జీవితంలో ఉన్నటువంటి పాపపు స్థితిగతులను విడిచిపెట్టకుండా సువార్తను ఏ విధంగా బోధిస్తాం? ఏ విధముగా యేసయ్యకు సాక్షులుగా ఉంటాం? ఎందుకంటే యేసయ్యను అనుసరించేటువంటి వ్యక్తి ఆయన గురించి ప్రకటించాలి. అందుకోసమే ఆయన వచ్చాడంట, అందుకోసమే మనము ఆయన వెనకాల వెళ్తున్నాం. ఆయన వచ్చిన సువార్త ప్రకటించడానికి, దేవుని యొక్క రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు. నీవు నేను ఎందుకు అనుసరిస్తామానంటే ఆయన గురించి తెలియనటువంటి వారికి తెలియపరచాలి. అది నా బాధ్యత, అది మనందరి బాధ్యత అని యేసయ్య మనకు తెలియచేస్తున్నాడండి. సరే, ఇప్పుడు మనమందరము యేసయ్యను అనుసరిస్తున్నాం. అనుసరించేటువంటి వ్యక్తి మరొక మాట చెప్తున్నారు కదా, వెనుకకు తిరిగి చూడకూడదంట. అనుసరించేటువంటి వ్యక్తి వెనుకకు తిరిగి చూస్తే అతడు అర్హుడు కాదంట. అందుకని యేసయ్య చెప్తున్నాడు కదా, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగి చూసేవాడు నాకు యోగ్యుడు కాడు, సేవకు పనికిరాడంట, ఆయనకు సాక్షిగా పనికిరాడంట. అన్నిటికీ సిద్ధపడి ముందుకు వచ్చిన వాడివి వెనక్కి ఎందుకు చూడాలి? మనకు తెలుసు వెనక్కి చూడటం వల్ల ఏం జరుగుతుందో. ఏం జరిగింది వెనక్కి తిరిగి చూడటం వల్ల? ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు ముందే చెప్పాడు, వెనుకకు తిరిగి చూడకుండా ముందుకే వెళ్ళి అన్నాడు. కానీ వెనుకకు తిరిగి చూడటం వల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే వెనుకకు తిరిగి చూచువాడు ముందుకు సాగటం అసాధ్యం, అడుగు ముందుకు పడదు. ఎందుకంటే ఒక మనుష్యుడు తన ప్రేమను, తన తల్లిదండ్రులను, తన వారిని నాది అనుకున్నది విడిచిపెట్టడానికి సిద్ధపడకపోతే ముందుకు ప్రయాణం చేసినా మరల కొంత సమయానికి వెనుకకు తిరిగి చూస్తాడు. అలా వెనుకకు తిరిగి చూసిన వాడు నాకు యోగ్యుడు కాడంట. యేసయ్య మాటలు కదా, నాకు యోగ్యుడు కాడతడు. మరి చక్కటి ఉదాహరణ ఆలోచన చేస్తే, అనేక మంది మిషనరీస్, మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్పిన మిషనరీస్ ఎక్కడ వాళ్ళండి? మన భాష మాట్లాడే వాళ్ళ, మన కల్చర్ తెలిసిన వాళ్ళ కాదు. మన దేశానికి ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చి వస్తూ యేసయ్యను తీసుకొచ్చి తిరిగి వెళ్ళిన వాళ్ళు కాదు. వాళ్ళు పుట్టినటువంటి స్థలం ఎక్కడో, కానీ వాళ్ళు మరణించిన స్థలము మన దేశం. అంటే వెనుకకు తిరిగి చూసేటువంటి మనసు ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఉండాలి? వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి ఉండాలి. మా అమ్మ నాన్న ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నేను ప్రేమించే నా బంధువులు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కదా. కనీసం మరణించే సమయం కన్నా నేను పుట్టిన దగ్గర నా మాతృభూమిలో నేను మరణిస్తానని వెళ్ళిపోయి ఉండాలి కదా. కాదు, వెనుతిరిగి చూడలేదు. కనుకనే ఈ రోజున ఈ సువార్తను మనం అందరూ ఆనందించగలుగుతున్నాం. హతసాక్షులుగా, వేద సాక్షులుగా మరణించారు. కారణం ఏంటి? అనుసరించారు, సిద్ధపడ్డారు, వారిని వారు త్యజించుకున్నారు, వారి పాపములను, దోషములన్నింటినీ కడుక్కొని యేసయ్య ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోయారు. అనుసరించారు కాబట్టే వాళ్ళు మన మధ్యలోకి వచ్చి ఇక్కడ మనతో కలిసి జీవించారు. జీవించే క్రమంలో కష్టాలు రాలేదంటారు, వాళ్ళకి బాధలు రాలేదా? ఎంతమంది తిరస్కరించుంటారు కదా వాళ్ళని. అన్నిటికీ సిద్ధపడ్డారు కదా. సిద్ధపడి ఇక్కడ జీవించి ఇక్కడ మరణించారండి. అంటే అనుసరించేటువంటి వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు మరికొన్నిటిని ఈరోజు మనము ధ్యానం చేసుకున్నాం. మరి నీవు యేసయ్యను ఎలా అనుసరిస్తున్నావు?
నాగటి మీద చేయి పెట్టి నాగటి ముందుకు వెళ్తుంది, కానీ నువ్వు వెనుకకు తిరిగి చూస్తున్నావా? అయ్యో నాకు కంఫర్ట్ లేదే, నాకు మంచి ఇల్లు లేదే, నాకు కారు లేదే, అయ్యో నా అనుకున్న వాళ్ళు నాకు లేరే, నన్ను పలకరించే వాళ్ళు లేరే అని వెనుకకు తిరిగి చూస్తున్నావా? కానీ యేసయ్య చెప్తున్నాడు కదా, నీ కొరకు దేవుడు బహుమానమును దాచి ఉంచాడు. ఆయన నిన్ను గౌరవిస్తాడంట. మనుషులు గౌరవిస్తేనే ఎంత గొప్ప ఫీల్ అవుతాం కదా, అదే దేవుడే గౌరవిస్తే ఆలోచన చేయండి, అది ఇంకెంత ఉన్నతమైనటువంటి దీవెనో. 10 మంది మనుషులు ఎదుట నిన్ను గొప్ప చెబితే నువ్వు ఎంతో సంబరపడిపోతున్నావు, ఎంతో సంతోషిస్తున్నావు, ఎంతో ఆనందిస్తున్నావు. అదే సర్వశక్తిమంతుడు సజీవుడైనటువంటి దేవుడే నిన్ను గౌరవిస్తే ఆలోచన చేయండి. ఈ గౌరవం అంతా కూడా ఎవరికి దక్కింది అంటే ఆయన కొరకు జీవించిన వారికి, ఆయన వల్ల జీవించిన వారికి, ఆయన కోసం ప్రాణములను సైతము త్యాగం చేటుకు సిద్ధపడిన వారికి. ఉదాహరణ తీసుకోండి, స్టెఫనుని రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు స్టెఫను మాటలు ఎట్లా ఉన్నాయి? ఆ వాక్యం ఒకసారి చదువుకుందామా? స్టెఫను గురించి మాట్లాడుకుంటే అపోస్తల కార్యములు ఒక మాట చెప్తారు కదా, 7వ అధ్యాయము 'రైట్. అయితే ఇక్కడ ఒక మాట ఎట్లా వస్తుందంటే, దేవుడు ఆయనను అంగీకరించడానికి, చూడండి, ఓకే చూడండి, వాక్యం చదువుకుందాం. 56వ వచనం చదువుతారా? 7వ అధ్యాయము 56వ వచనము. అప్పుడు అతడు చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనపడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలువబడి ఉన్నాడు అని పలికెను. చాలు. ఇక్కడ స్టెఫను రాళ్లతో కొడుతుంటే తన దృష్టి ఎక్కడుందంట? పరలోక రాజ్యం మీద ఉంది. అక్కడ ఏం చూస్తున్నాడంట? అప్పుడు అతడు చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలువబడి ఉన్నాడు అని పలికెను. అంటే ఇక్కడ కొట్టబడుతున్నాడు, కానీ తన దృష్టి అంతా కూడా ఎక్కడుంది? పరలోక రాజ్యములో తన యజమానుడు ఎక్కడ కూర్చుని ఉన్నాడు చూడగలుగుతున్నాడంట. అంటే తన యజమానుడు ఉన్న స్థలము స్టెఫన్ కనిపించిందంటే స్టెఫన్ ఎక్కడ ఉండబోతున్నట్లు అర్థం? ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఉండబోతున్నట్లే కదా. కనుకనే చదువుకున్న వాక్యం కూడా మనందరితో అదే చెప్తుంది. యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నేను ఉన్న చోటుననే నా సేవకుడు కూడా ఉండును. స్టెఫను యేసయ్య సేవకుడైనప్పుడు యేసయ్య తండ్రి దగ్గర ఉన్నాడు, కుడిపార్చున కూర్చున్నాడు. స్టెఫను అదే సన్నివేశం చూస్తున్నాడు. అంటే స్టెఫను మరణించిన తర్వాత దేవుడు స్టెఫనుని ఎక్కడికి అంగీకరించబోతున్నాడు అంటే ఆయన ఉన్న స్థలానికి పిలవబోతున్నాడు. యోహాను సువార్తలు మరలా మనం చదువుకుంటాం కదా, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, తిరిగి మరలా మీ వద్దకు వత్తును. ఎందుకు అంటే నీ కొరకు నివాస స్థానమును సిద్ధపరుస్తాను, సిద్ధపరిచి నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడంట. ఎందుకు? నేను ఉన్న చోటు మీరు కూడా ఉండాలి అనేది ఆయనకు ఆశ, అది ఆయన ప్రణాళిక. అది ఊరికి నెరవేర్చబడదండి, అది ఊరికి నెరవేర్చబడదు. అనుసరించుట ద్వారా, అనుసరణలో త్యజించుకోవటం ద్వారా, పాపమును విడిచిపెట్టుట ద్వారా, శ్రమలను, శోధన, ఇరుకుని, ఇబ్బందిని యేసయ్య కొరకు కన్నీటిని, వేదనను అన్నిటినీ అంగీకరించుట ద్వారా, యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఉండుట ద్వారా, ఈ లోకంలో ఆయన కొరకు సాక్షిగా జీవించుట ద్వారా, వెనుతిరిగి చూడనటువంటి మనసు కలిగి ఉండుట ద్వారా అది మనకు సాధ్యమైంది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు బహుమానమును సిద్ధపరిచి ఉండగా యేసయ్యను పరిపూర్ణముగా అనుసరిద్దాం, అనుసరించి ఆయనను మెప్పిద్దాం. తద్వారా మనము పొందవలసినటువంటి బహుమానమును దేవుడు తప్పక మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.